హాయ్ అండి, నమస్తే. నా పేరు నాగలక్ష్మి. వెల్కమ్ టు మై ఛానల్ పెరట్లో ప్యారడైస్. ఈరోజైతే జగన్మోహిని గారి ఇంటికి వచ్చాము. మీకు రకరకాల పూలు అయితే చూస్తారు. వీళ్ళ గార్డెన్లో అయితే ఎన్ని రకాల పూలు ఉన్నాయో అసలుకి చెప్పలేము. అందమైన కొలియాసులు అన్నీ కూడా మీకు చూపిస్తాను. అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా నేలలో కూడా చాలా మొక్కలు పెంచుతున్నారు. పైన మామిడి చెట్టు, అన్ని రకరకాల మామిడి చెట్లు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తానండి. మొత్తం అన్నీ కూడా చూసిద్దరు కానీ రండి. ఇది ఇంటి బయట ఉన్నటువంటి మునగ చెట్టు అండి. అంటే గేటు ముందర బయట వైపు ఉన్నది. మొత్తం చూడండి, కాయలు అయితే నిన్ననే 100 కాయలు కోసారంట. ఇంకా ఇక్కడ చూస్తే పసుపు పూల చెట్టు, అలాగే ఇందులోనే ఒక పక్కన దేవదారు రెడ్ కలర్ ఉందండి. రెడ్ మెరూన్ మిక్స్డ్లా ఉంది. అది కూడా పైకి ఉన్నాయి ఫ్లవర్స్ అయితే. జగన్మోహిని గారి ఇల్లు రోడ్డుకి దగ్గరలో ఉండడం వల్ల చాలా డిస్టర్బెన్స్ అయితే ఉందండి. కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఈ వీడియోలో అయితే. ఇది దేవగన్నేరు కదండి. దేవగన్నేరు ఇది తీగండి. మా ఇంట్లో దేవగన్నేరు ఇది అర్లుకుంది. ఇదేం తీగ? అదే ఆరెంజ్ కలరు పూలు బాగా గుత్తులు పెట్టాగా నేను ఒకసారి. పైకి వెళ్ళిపోయింది. అవును, చాలా సీజన్ అయిపోయిందండి. ఇదేం నైట్కేనండి. చూడండి మొగ్గలు వైట్ ఎల్లోనా? వైట్. ఇది వైట్ చూడండి బయట ఎంత మొగ్గలు ఉన్నాయో అటు చూడండి. చాలా బాగా వచ్చాయి. ఇదంతా నైట్కి 2-3 రోజులు అయితే. ఇందులో ఇంకేదో కలర్ ఉందండి. రెడ్ పువ్వు. అది రెడ్. అదే ఈ పూలు ఏమంటారు, పేర్లు నాకు రావండి. అయితే భలే ఉన్నాయి. అక్కడ ఉన్నాయిలేండి ఎర్రయి పూసినాయి. ఇదే చెట్టు తమలపాకు. ఇదేమో రుద్రాక్ష ఎల్లో, వైట్. ఇది ఇటు పెట్టమ్మా. ఇది అదే కనపడుద్ది. మూల పెట్టు. అదో చూడండి, అది భలే ఉంది. ఇదేం క్రోటన్? ఇటు పెట్టమ్మా. అడబెట్టు క్రోటన్ అండి. చూడండి ఎంత బాగుంది. భలే ఉంది. ముళ్ళు వస్తాయి? లేదండి, ముళ్ళు లేవు అసలు. మనకి అయ్యట్టు ఉన్నాయో అది బ్రహ్మకమలానికి వచ్చినట్టు పక్కన వస్తున్నాయి. మళ్ళీ లీవ్స్ వస్తున్నాయి. ఆక్సిజన్. ఇది చక్రం పూలు కదా. ఇవేమో చక్రం పూలు. ఎల్లో నైట్కి అండి. నైట్కి. చూడండి ఎంత బాగా వచ్చినాయి. గుత్తులు భలే ఉన్నాయి. కిందకి కూడా ఉంది. అసలు పైన చూడండి ఎంత కొమ్మలు వస్తున్నాయో. మొత్తం చెట్టు నిండా ఫ్లవరింగ్ బాగుందండి. ఈ పీసులు ఇల్లి ఎండలో ఉంచకూడదు అంటారు కదండి. ఎక్కువ ఎండ తగలకూడదు అంటారు కదా. మరి మీకు ఎండలో కూడా ఎంత బాగా వస్తున్నాయి. చూడండి అసలు ఎంత బాగా, చాలా బాగా వస్తున్నాయి. దగ్గర 10 పైనే ఉన్నట్టున్నాయి ఫ్లవర్స్. అదే 10 పైనే ఉంటాయి కదండి, తక్కువ లేవు. భలే ఉందండి. బుషిగా ఒకటే చిన్న కుండీయే. మళ్ళీ చిన్న కుండీలోనే చాలా బాగా పూస్తున్నాయి. ఎన్ని వచ్చాయో. ఏమి ఇస్తారండి మీరు వీటికి? అసలు నీళ్ళు తప్ప ఏమీ లేదు. అవునా? అసలు ఏమీ లేవు. కానీ దీనికి ఎండ తక్కువ ఉండాలంటారు కదండి. లిల్లీకి ఎండ తక్కువ ఉండాలంటారు. మరి కానీ ఎండలో కూడా మీకు చాలా బాగా అదంటారు. చూడండి అది ఏదో చెట్టు అంటారు. అవతలది కూడా తీయండి. అది మంచి. అది అదంటారు. ఏమంటారు, చెట్టు ఏమంటారండి, ఊరికి పెడతారు యూట్యూబ్లో. అది మంచిదట కాదు, ఆయుర్వేదం. తులసి టైప్లో ఉంది కాదండి. కాదు. ఇవి చూడండి ఎంత బాగుందో. తులసికి వచ్చినట్టే వచ్చినాయి ఇవి. మరి అదేం చెట్టు కానీ. ఈ క్రోటన్ ఈ కలర్ కూడా బాగుందండి. ఇది అది మొన్ననే తెచ్చిపెట్టానండి, నీడలో చచ్చిపోద్దని. గోదు ఇది డాలియా. ఇవి సీడ్స్ తోటి వస్తాయండి. ఏం పూలన్నీ తీసి పెడతానా అండి. అవి రూట్స్ బల్బులు ఉంటాయి అంటండి. బల్బ్స్ ఉంటాయి. బల్బ్స్ ఉంటాయి, సీడ్స్ కూడా ఉంటాయి. లాలీపప్పులు అంట. లాలీపప్స్. అదొక రకం, ఇది ఒక లాలీపప్. ఎల్లో కలర్. అది కూడా బాగుందండి. ఆ కలర్ కూడా బాగుంది. ఈ క్రోటన్స్ కూడా అన్ని చక్కగా పూలు వస్తున్నాయిగా. కొలియాస్ చూడండి చాలా బాగా పూలు వస్తున్నాయి అన్నీ. వడిలిపోతున్నాయండి కొలియాస్ ఎండకి. ఎండ బాగా వస్తుంది కదండి.
ఇది ఇది జర్బరా కదా? జర్బరా అండి, జర్బరా. జర్బరా కలర్ ముద్ద డబుల్ కలర్ చాలా బాగుంది. ఓ 10 రంగులు ఉండే అన్ని ఇవి అయిపోయినాయి పూలు. ఇగో ఇవన్నీ అయ్యే చెట్లు, ఆహా, ఇవన్నీ అయ్యే, ఇగో అన్నీ అయ్యే. చిన్న వాటిల్లోనే ఉంచారు. కొన్నాము హైదరాబాద్లో 150 పెట్టి తెచ్చి ఒకటి. పెట్టి ఎంతకాలం అయిందండి? చనాళ్ళైంది. ఎప్పుడు పెట్టానో గుర్తుండవండి నాకు. పెడతంటా చచ్చిపోతుంటే మళ్ళీ. ఇది ఆరెంజ్ కలర్ కదా, ఇది చిలక ముక్క పూలు. ఏంటండి? చిలక ముక్క పూలు ఇదండి. అయ్యేనండి అవి చిలక ముక్కు పూలు, గోరెంట పూలు. అయ్యే నేను అడిగింది మిమ్మల్ని, తెల్లయి ముద్దయి. ఇవి ఇవండి, ఇవి పగడాలు. 2 పగడాలు అంటాం మేము. ఇదేమో వైట్ కలర్. వైట్ కదా, ఇదే క్రీమ్ కలర్ లాగా ఉంది అండి. ఇంకో క్రీమ్ కలర్ నెమ్మది గ్రాస్, లెమన్ గ్రాస్. లెమన్ గ్రాస్ కుండీల్లోనే చాలా బాగా పెరుగుతుంది. స్నేక్ ప్లాంట్. వైట్ బంతి. ఈ వైట్ బంతి అంటే ఇదేనండి, మీరు అడిగారు కదా అప్పుడు. ఇది బాగా ఎండలో ఉన్నప్పుడు అట్లాగా కొంచెం లైట్ షేడ్ ఉంటుంది. జినియా తీసారు. జినియా అన్నీ అయిపోయినాయి. పెట్టి ఎన్ని రోజులు అవుతుందండి? అన్నీ అయిపోయినాయండి. అన్ని బాగా పూసి అయిపోయినాయి కదా. పూసి అయిపోయింది. ఇప్పుడు ఎండకి గెయ్యి ఉండవండి, ఎండకి ఇప్పుడు అయిపోయినాయండి. ఈ ఎడీనియం కూడా బాగుందండి. ఎడేనియం బోలెడు ఉందండి. ఎడేనియం చాలా రకాలు ఉన్నాయి. ఇదేం మొక్కండి? ఇది అదేదో పూలు పూస్తుందండి, మరి వైలెట్ పూలు మంచిగా ఉన్నాయి పూలు. అన్ని చిన్న కుండీల్లోనే భలే పెంచుతున్నారు మీరు. వైట్ రెడ్ జింజీర్, ఇది రెడ్ జింజీర్. ఇది కూడా కొలియాస్ అంటారు. కొలియాసేనండి, అది కూడా 2 రంగులు. ఇట్లా వస్తాయి చక్కగా. బాగున్నాయి. ఇగో ఎంత బాగున్నాయో చూడండి. మొన్న పెట్టాను నేను యూట్యూబ్లో. ఇదేమో రెడ్ కలర్ వస్తుంది కదా. రెడ్ పింక్, పింక్ షేడ్ మారుతుంటాయి ఆకులు. ఇవి బాగా పూసినాయండి. రేడియనేమో కింద చూడండి, భలే ఉన్నాయండి. ఎంత గుత్తులో చూడండి, గుత్తులే పూసాయి. పెద్ద సైజు కూడా, చాలా పెద్ద సైజు, చాలా పూసినాయండి అసలు. ఇగో కింద ఫ్లవర్స్ కింద బాగున్నాయి. ఎన్ని పూసినాయి అటు పక్కన. ఇటు పక్క ఇగో చూడండి ఎన్ని ఉన్నాయో. ఈ వైట్ లెక్క, వైట్ ఇవి భలే ఉన్నాయండి. ఇవి ఇంత పెద్ద సైజు వచ్చాయి. కలర్ కూడా చాలా బాగుందండి. ఇది కలర్ కూడా చాలా బాగుంది. ఇగో గోరెంట, ఇంకో రంగు. ఈ కలర్ ఇది డార్క్ మరువం. ఇది రెడ్ జింజీరు. రెడ్ జింజీర్ అంటామండి. ఇక్కడ ఎన్ని రంగులు వస్తున్నాయో చూడండి. ఇగో నేను చూడలేదు, బాగుంది. నేను చూడలేదు. ఇగో బాగుందండి కలర్. ఇక్కడ ఇది ఒకటి ఉందండి, జర్బరాసు. ఇగో ముద్ద వెరైటీ, డబుల్ షేడ్. చాలా పూసినాయండి ఇప్పుడు తగ్గినాయి. ఇంకా సమ్మర్ వచ్చేసరికి తగ్గిపోయిందండి. ఇది ఒకటి చూడండి ఎంత బాగుందో. ఇది దీన్ని కలాంటారు. ఏమోనండి నా పేర్లు సరిగా అన్నీ గుర్తుండవు. ఆకులు ఇట్లా దళసరిగా ఉంటాయండి కలాంచికి. ఇదేంటిదండి? ఇది అది ఏదో రావట్లేదండి, పెద్ద పెద్ద ఆకులు వచ్చినాయి, పూ రావట్లేదు. దీని పేరు ఏదో ఉందండి. ఇది చూసారా, డాలర్ ప్లాంట్ కదా. అదే డాలర్ ప్లాంట్. ఇది రకరకాలు అంటున్నారండి పేర్లు. ఇది ఒకటి ఇప్పుడు బాగుందండి. ఎడీనియమ్స్ భలే ఉన్నాయి దగ్గర. ఎన్ని రకాల పూలు అయ్యేసరికి పేర్లు కూడా గుర్తుండట్లేదు. ఇదేమో సీతమ్మ జడబంతి. ఈ సీడ్స్ వచ్చాయండి ఇవి? వీటికి వస్తాయండి. వస్తాయా? ఇదిగోండి అది అదే. ఇది నేలలో వేసారా? కుండీలోనా? నేలలోనే ఉందో కుండీలో? కుండీలోనే ఉందండి, చిన్న కుండీలోనే ఉంది. లక్ష్మీ కమలం. ఇది లక్ష్మీ కమలం అంటారు కదా. భలే ఉన్నాయి.
డబుల్ ఇప్పుడే పెటల్. గుర్తులు డబుల్. డబుల్ పెటల్ కదా. ఓ జ్యోతి వాళ్ళకి ఇస్తే బాగా వచ్చిందట, గ్రూప్లో పెట్టింది, జానక్క నువ్వు ఇచ్చిందేనని. భలే ఉన్నాయండి గుత్తులు గుత్తులు. మీరు నాకు కూడా ఇచ్చారు ఇది వరకు. బతికిందండి. బతికిందా? బతికింది కానీ ఇంకా పువ్వులు రావట్లేదు. వస్తుంది. ఇవి ఇలాగ పువ్వు మొగ్గ ఇలాగ కట్టుకున్నా గానీ బాగానే ఉండేటట్టుందండి. మాల కట్టుకున్నా గానీ. చిన్నప్పుడు రాధా మనోహర్ కట్టేది కదండి జడ, బొండు మల్లె పూలు. ఇది ఒకటి మొత్తం ఇట్లాగా. ఓ ఇప్పుడే గుర్తులండి బాగా విచ్చుతున్నాయి. ఇప్పుడు విచ్చితే ఇంకా బాగా భలే ఉంటాయి కదా. ఇది అది వేరే, అది ఏమంటారు బ్లీడింగ్ హార్ట్ ఏమన్నట్టుగా. బ్లీడింగ్ హార్ట్ అవి ఊరికే మొలుస్తూనే ఉన్నాయండి అవి పిచ్చి పిచ్చిగా. చూడండి రాధా మనోహర్ ఎంత గుత్తులు గుత్తులుగా ఉన్నాయో అసలు భలే ఉన్నాయండి. బియ్యం కడిగిన వాళ్ళ బతికియాలండి వీటిని. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఇవైతే. ఇవి రాధా మనోహరం భలే ఉన్నాయండి. అదే చూడండి బాగున్నాయో. జగన్మోహిని గారు వయసులో చాలా పెద్ద ఆవిడండి. అయినా కానీ మొక్కల మీద ఎంత ఇంట్రెస్టో, అన్ని రకాల మొక్కలు ఉండాలని చెప్పి అన్ని పెంచాలని చాలా తాపత్రయపడి అన్ని రకాలు పెంచుతూ ఉంటారు. అయితే ఇవ్వండి నాకు సీడ్స్ ఇవ్వండి. సీడ్స్ ఇవ్వండి. కావాలా? ఇవ్వండి. దీనికి ఉన్నాయి. ఉన్నాయా? ఇవన్నీ కొలియాసే మొత్తం. ఇవ్వండి విత్తనాలు బాగానే వచ్చినాయిగా ఉన్నాయి. కొలియాస్లో కూడా మనం చాలా వెరైటీస్ అయితే చూడొచ్చండి. అన్నీ కూడా రంగురంగుల ఆకులతోటి చాలా అందంగా ఉన్నాయి. ఇది గన్నేరు కదండి. తీయండి ఫోటో. రెండు కలిపి తీయండి. కరివేరు కదండి ఇది. ఏంటండి? కరివేరు అంటారు కదా. గన్నేరే అంటాం కదా మనం. గన్నేరు అంటారా? 2 కలర్స్ ఉన్నాయి ఇందులో. ఎన్ని ఉన్నాయి మన ఇంట్లో. బాగుందండి. పౌడర్ పఫ్ అంటే బాగా ఇప్పుడే తగ్గినాయండి పూలు. కొంచెం తగ్గినాయి కానీ కాయలు ఉంటాయండి దీనికి. కావాలంటే బయట వేసుకుంటే పెద్దగా అయింది. భలే ఉందండి ఫ్లవర్ అయితే. అది నేను చంద్రబాబు నాయుడు ఇంటి ముందు చూసి సాధించా మొక్కని తెచ్చి. నూరు వరహాలు ఇవన్నీ కొలియాస్లు ఇవన్నీ పెట్టారు. ఇంకో బ్లీడింగ్ హార్ట్ చూడండి ఎట్లా ఎంత బాగున్నాయి. ఇగో బ్లీడింగ్ హార్ట్ ఫ్లవర్ అండి ఇది. అవి 3 రంగులు ఉన్నాయండి. మరి ఏంటో వీటిల్లోనా? పింక్, వైట్. ఇది చిన్నది వచ్చి ఖుషి వస్తుంది. చిన్న చిన్న కుండీల్లోనే పెట్టారు ఇవన్నీ. అన్ని కుండీలలోనే. ఈ క్రోటన్సే ఏమంటారండి వీటిని? ఏమంటారు ఇది అంటారు. దీంట్లో ఇది కూడా ఉంది. వెరిగేటెడ్ లా ఉన్నాయి. వెరైటీ. చామంతి చూడండి భలే వచ్చాయి. చామంతి ఇంకా వస్తున్నాయండి. నీడలో పెడితే మొగ్గలు ఉంటే విచ్చుకుంటాయంటండి. అదే బాగా వచ్చాయి. లోటస్ పెట్టి అయిపోయినాయి. పూసి అంత ఒక 8-10 నెలలు అయింది. 10 నెలలు అయింది. అన్ని ఏమేం కలర్లు ఉన్నాయండి మీ దగ్గర? అది పింకు, బ్లూ, ఒకటి ఎల్లో ఉంది. ఇప్పుడు రాలేదు లేండి కానీ అన్నీ వాటర్ లిల్లీస్ ఇలాగందిగా. వాటర్ లిల్లీస్ అన్ని. ఈ చామంతులు, అది చామంతులే పెద్ద సైజు. చాలా ఉన్నాయి కానీ అన్నీ సైజు. ఎండ కాదండి అయిపోయినాయి. గట్టి గెల్లలు చూడండి 3 ఉన్నాయి పెద్ద పెద్ద గెల్లకు. ఇది కూర అరటి కదా అండి? కూర అరటేనండి. కూర అరటి ఇది 3 వేసినాయి పెద్ద. ఇక్కడ కూడా ఉంది పైన. పైన కూర్చుంది. పైకి వెళ్ళి పైన స్లాబ్ పైకి అనుకుని ఉంది గెల. దాలియానండి ఇగో రెక్క.
పువ్వు భలే ఉంది. రెక్క వెరైటీ. వైట్ ఉంది, పింక్ ఉంది, అదిలా వైలెట్ ఉంది. ఫ్లవర్ చాలా బాగుంది. ఇవి సీడ్స్ అవుతాయండి దాలియా. ఇవి కూడా సీడ్స్ చేసా. అయితే అప్పటికి నేను ఇస్తాలేండి, మొక్క రాగానే మీకు చెప్తా. ఇగోండి రాధా మనోహర్తో లోపలికి వచ్చి చాలా గుత్తులు గుత్తులే వచ్చినాయండి. ఇవి కాస్మోస్ 3 రంగులు ఉన్నాయండి. 3 ఉన్నాయి. 3 రంగులు ఉన్నాయా? నీళ్ళు ఆగినాయి ఇక్కడ చూడండి పొద్దున్న. ఇవి చూడండి వెంకాస్, ఇంకా ఇక్కడ ఒకటి ఉంది. చాలా రంగులు ఉన్నాయండి. 2 కాదు, చాలా ఉన్నాయి. ఏం ఫ్లవర్స్ అండి ఇవి? పిటోనియా. పిటోనియా వీటిల్లో కూడా కలర్స్ ఉన్నాయి. దీంట్లో కూడా కలర్స్ ఉన్నాయి. అది ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటాయి. అవి తీసారా? ఇవి ఏమంటారు? ఇక్కడ చాలా వస్తున్నాయి. ఎన్ని వస్తున్నాయో. వస్తున్నాయే ఉన్నాయండి. ఇగో జినియానండి. 100 వరహాలు, మినీ 100 వరహాలు కదండి ఇవి. చాలా సన్న పువ్వు వస్తున్నాయి. మినీ 100 వరహాలు అంటారు కదా ఇవి. జినియాలో కూడా చాలా చామంతి మళ్ళీ మొక్కలు చాలా ఉన్నాయి. కట్ చేసిన తర్వాత ఇగో మొగ్గలు. ఇదేం కలర్ అండి? ఏమోనండి, వైట్ ఏమో కట్ చేస్తూ ఉంటే మళ్ళీ మొగ్గలు వచ్చినాయి. ఇదే అండి, నీడలో ఉంటే పూస్తాయంట ఏప్రిల్ దాకా కూడా. కింద పడ్డాయి అన్నీ. చూడండి ఇదొక కలర్. కలర్ కూడా బాగుందండి. అసలు అప్పుడైతే ఎంత పెద్ద పెద్దయో. ఈ విత్తనాలు తీసేయాలండి. ఎండాకాలంకి కొంచెం డల్ అవుతాయి. ఎంత బాగున్నాయండి, పెద్ద వెరైటీ. ఇది ఎల్లో ఎక్సో రాదా? దీన్ని ఏదో అంటారండి. ఈ పూలు భలే ఉన్నాయి. అదే దీంట్లో 3 రంగులు ఉన్నాయండి. ఇవి చిన్న ఆకులకే ఇలా వస్తాయి. వీటిల్లో క్రీపర్ కూడా ఉంటుంది కదా. ఈ క్రీపర్ కూడా పెంచితే ఇదేమో శంకు పూలు ముద్దయి. ఇప్పుడు ఎండకి అట్లయితున్నాయండి. బ్లూ అయ్యే 10 ఏళ్ల నుంచి ఉంటున్నాయండి. అది మా ఇంట్లో. ఇక్కడ కాస్మోస్ ఇంకొక కలర్. అగో వెంకా చూడండి, చాలా పెద్ద పూలు వచ్చినాయి అండి. అగో వెంకా చూడండి అసలు ఎంత చాలా బాగున్నాయండి. ఈ కాస్మోస్ కూడా పెద్దగా బాగా పూస్తున్నాయి. కాస్మోస్ కూడా చాలా బాగా పూస్తున్నాయి. ఇదేంటండి ఇది? అదే అది ఏమంటారు ఏమో, మనం యూట్యూబ్లో పెడితే అందరు అడిగారు నన్ను. అవునా? ఏమని అంటారు మరి. దగ్గర ఇది అండి, బాగుంది. అది పేరు ఏదో ఉందండి, నేను మర్చిపోయాను. నేను కూడా భలే పూస్తాయి. వీటిలో కలర్స్ కూడా ఉన్నాయండి. ఇంకోటి ఉందండి, కలర్స్ కూడా. ఇది సరే రెడ్. రెడ్ 100 వరహాలు. 100 వరహాలు. ఇంకా ఇక్కడ ఇవేం పూలు అండి? ఏమంటారు? అక్షంతల పూలు. మేము మరి అక్షంతల పూలు అంటాం. అంటే పసుపు కుంకుమ పూలు అంటారు. అలాగే వీటికి సీడ్స్ వస్తాయండి. వీటికి కూడా ఏమోనండి, రావట్లేదు అస్సలు. ఎన్ని రంగులు ఉన్నాయిగా ఇందులో. చూడండి ఎన్ని రంగులు, ఎంత బాగుందో. రెడ్ ఉంది. ఒక్కోసారి ముదిరి ఎట్లా అవుతున్నాయండి రంగు. ముదిరాక ఇట్లా వస్తున్నాయి. ఈ కలర్ కూడా బాగుందండి. అదే మీరు అన్నది ఇదిగో రంగు. ఇంకోటి అండి, ఇదిగో మీరు ఇప్పుడు తీసారే, ఇది ఇంకోటి. ఎండకి రావట్ల బయటలు వచ్చాయి. ఇది మొన్న ఇందాక మీరు చూపించారు కదా, ఇదే కలర్. మీరు వాన పడిన తర్వాత వస్తే 3 రంగులు ఇస్తానండి. సరే అండి. ఇది ఒక కలర్. బాల్సంలో ఒక కలర్. ఇది పడేసిండు. పైన తీసారా? ఇవన్నీ ఏం బాగున్నాయా? ఇది చాలా సంవత్సరాలు అయిందండి ఇది పెట్టి. అబ్బా ఎన్నిసార్లు నరికామో. అసలుకే ఫుల్ బ్లూమింగ్ ఉంది. పైన చూడండి ఎంత బాగుందో. గుత్తలు గుత్తలే పూస్తున్నాయి. భలే పూస్తున్నాయండి.
ఇది కాస్మోస్ పెంటాస్. ఇది ఈ పెంటాస్ ఇవి కదా. వీటికి సీడ్స్ ఉంటాయండి? ఉండవండి ఇవి. వీటికి కొమ్మలు పెడితే వస్తాయంట కదండి ఇవి. ఏమో మరండి, కానీ నేను పెట్టి చూసాను కానీ నాకు రాలేదు. అదే నాకు వర్షాకాలం పెడితే వస్తాయేమో. ఇవేం రోస్ అండి ఇవి? అదే లైట్ కలర్ ఉందండి. ఇవో ఇక్కడ ఉంది అంటే గుత్తులుగా గుత్తులే గుత్తులే బటన్ రోజ్. బటన్ రోజ్ అంటారు. ఈ మొక్క ఉంది, ఈ మొక్క లేదు అని భేదం లేకుండా అన్ని రకాల మొక్కల్ని ఎంత చక్కగా పెంచుతున్నారో చూస్తున్నారా. చాలా బాగున్నాయి. ఎండాకాలం కొంచెం డల్ అయ్యాయి. ఇంకా ఇక్కడ చూస్తే బంతి చెట్లు కూడా ఉన్నాయి. ఇంకా కాస్మోస్ ఇప్పుడు బాగానే వస్తాయి. మధుకామిని మంచి వాసన వస్తాయండి. అబ్బా మంచి వాసన. చూడండి ఒకటి చూడండి. పోయింది తర్వాత వీడియో తీసిన తర్వాత. అండి భలే మంచి స్మెల్ వస్తున్నాయి. పెట్టమ్మా ఇలా గుత్తులు గుత్తులు పూలు పెట్టమ్మా. మొక్క కూడా చాలా బాగుందండి. ఏమోనండి అవి చూడండి ఎంత అందంగా ఉన్నాయి. తెల్లగా వస్తాయి అన్ని. అన్ని చెట్టు నిండి వస్తాయి. ఆకు తెల్లగా వచ్చింది, మళ్ళీ పువ్వు కూడా కొంచెం ఎల్లో షేడ్ లో భలే ఉందండి. లైట్ నిమ్మపండు రంగులో. ఎల్లో మందారం అయితే ఎన్ని పూస్తున్నాయో కానీ ఈ రోజు రాలే. ఇది వాము మొక్క కదండి. వాము మొక్క ఇదేందో కేప చూడండి ఎంత బాగుందో. ఇది గెన్సుగడ్డ కాదు, ఆర్నమెంటల్ గెన్సుగడ్డ మొక్క అంటారు. అదే చూడండి వాముది ఎంత పెద్దగా పెరిగిందో. ఇవే కొలియాసే. బాగున్నాయి. వర్షాకాలం వచ్చి కొలియాస్ ఎంత అందంగా ఉంటాయో అవన్నీ తీసుకుంటాను. కాస్మోస్ అన్ని క్రీపర్లే, పూలేనండి అవన్నీ. మొత్తం పూల మొక్కలు. ఒకనాడు వస్తే ఒకనాడు రావు. ఇక్కడ దీంట్లో ఉందిగా. ఇదేం కలర్ తెచ్చారు? శంకు పూలు అండి. అన్ని రెక్కవి ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. వైట్ ముద్దండి. మధ్య తెచ్చాను నేను ఎక్కడో నర్సరీలో. ఇగో ఇది వైట్ ముద్దే. మీకు ఇచ్చిన సీడ్స్ లో కూడా వైట్ ముద్ద ఉందండి. ఉందండి. ఇదేం ప్లాంట్ అండి ఇది? అదే అంతే. పూలు చూడండి ఎంత బాగున్నాయో. మంచిగా ఉన్నాయి. నిన్న మొన్న క్రీపర్ ఎల్లో మొగ్గలు బాగున్నాయి. బోలెడు పూలు ఉన్నాయి. 100 వరహాలే మొత్తం. ఆరెంజ్ ఇంకిట్ ఎల్లో బాగున్నాయండి. ఈ పక్కన బాగున్నాయి. ఎల్లో మందారం బాగుందండి. ఫ్లవర్ చాలా ఉన్నాయి. అవి ఇటు చూస్తారండి. ఇదేం వెరైటీ అండి? పెద్ద రసం అండి. అవునా, భలే పెద్ద రసం. పైన ఉన్నాయి చాలా కాయలు ఉన్నాయి. కాయ పాకానికి వచ్చినట్టుంది. పెద్ద పెద్ద సైజు కాయలు భలే వచ్చాయి. పెద్ద రసాలంట బాగున్నాయి. చెట్టు ఏమో చిన్నదే. అదండి అది నేలలో ఉంది. చెట్టు చిన్నదే కానీ కాయలు మల్బరీ అండి. అది ఇది ఎన్ని సంవత్సరాల ప్లాంట్ అండి ఇది? ఏమోనండి బాగానే కాస్తుంది. అది మల్బరీ అండి. అది ఏదండి? అది కాదు ఇక్కడ అది మల్బరీ. అవతలది ఇవతలది వాటర్ ఫ్రూట్స్ వచ్చాయండి. అది నిమ్మ. ఇది నిమ్మ కదా. అది నిమ్మ అండి. అది వాటర్ యాపిల్ పక్కది. ఇది వాటర్ యాపిల్. వాటర్ యాపిల్ ఫ్రూట్స్ వస్తున్నాయండి. వచ్చినాయి పూలు విత్తనాలు కాయలు వచ్చినాయండి. వచ్చినాయా? అదిగో వస్తున్నాయి ఇప్పుడే. వస్తున్నాయి. ఇవే అండి. ఈ ఫ్లవర్ వస్తుంది ఫస్ట్. మంచిగా పువ్వు వస్తుంది, తర్వాత కాయలు వస్తాయి. 2 గుత్తులు వచ్చినాయండి. కింద అండి ఇది పింక్ అనే ఇచ్చాడండి. మరి ఇంకా ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. ఇటు ఒక గుర్తు ఉంది. అదిగోండి మళ్ళీ చూడండి ఎంత బాగా వచ్చిందో. అది అదే ఏమంటారు రణపాలకి కాయలు. రణపాల కాయలు చూడండి ఎంత బాగా వచ్చినాయి.
ఆ కాయలు ఆ, ఇవి కదా ఇవి అవన్నీ ఏం రణపాలే. కాయలు? రణపాలకు వచ్చిన కాయలేనా అండి? అట్టు వచ్చినాయి కాయలు, ఓ, భలే ఉన్నాయండి. అందంగా వచ్చినాయి. భలే అందంగా ఉన్నాయి ఇవి కూడా. అసలు ఎన్ని వచ్చాయి, అసలు ఎంత పెద్దగా వచ్చినాయండి. ఈ ప్లాంట్ కన్నా ఇది ఎక్కువ ఉందిగా, ఇది చాలా పెద్దగా పెరిగిందండి. మంచిగా వచ్చినాయి. ప్లాంట్ ఉన్న దానికంటే కూడా మొక్క ఏమో ఇంతే ఉంది. ఇది చూస్తేనేమో ఫ్లవర్ వచ్చిందేమో చాలా పెద్దగా. ఈ మామిడి చెట్టు అండి మొన్న ఇంతలో కాయ కాసింది, తాయి మామిడంట. ఇప్పుడు మళ్ళీ లేదు. ఏదండి ఇగో ఇక్కడ తాయి మామిడి చిన్నదే కాసింది చెట్టు. దీనికే కాసింది. ఎంత ఒక అడుగు కూడా లేదుగా అండి చెట్టు భూమిలోంచి. ఈసారి బాగా కాస్తుందండి మళ్ళీ. చిన్న చెట్టే కాసింది. ఎన్ని కాయలు వచ్చినాయండి దానికి? రెండే వచ్చినాయండి. అదే అండి చెట్టు బాగున్నాయండి గుత్తులు, చాలా పైకి బాగున్నాయి. ఇది ఉసిరికాయలు కాస్తుందా అండి? ఉసిరికాయ ఇవేమో మెడ్రాస్ కనకాంబరం అంటండి. ఏదండి ఏంటండి ఈ ఉసిరికాయలు కాస్తుందా అండి? కాయలు ఉన్నాయండి. ఉసిరికాయలు కూడా బాగా కాసినాయి. సపోటా కొట్టేశారా? సపోటా ఏమో కరివేపాకు. ఇక్కడ మామిడి ఉందండి. ఇదేం మామిడి అండి? ఏమోనండి, వాడు ఇస్తే ఇచ్చాడు, మరి ఏమొస్తాయోనండి. అది కాయలే. ఇవేం చెట్లు అండి ఇవి? ఇవి చింత చెట్టు అండి. చెట్లేనా? చూరు కోసం అని పెట్టాం. అవునా? అంటే ట్రిమ్ చేసినట్టున్నారు కదా. అది వెంకాస్ ఇంకో కలర్ తీసారా? పింక్. ఈ కలర్ కూడా బాగుంటుంది. ఇవి సీడ్స్ అవుతాయండి వింకాస్? ఈ మొక్కలు కూడా వస్తాయండి బాగానే. వర్షాకాలం వచ్చినప్పుడు రండి, అప్పుడు ఇస్తా. ఇవి చాలా బాగున్నాయి. దగ్గర నుంచి చూద్దాం. విత్తనానికి వదిలేలాగుంది, పండిపోయి అట్లా వచ్చింది. గ్రీన్ వంగ అండి అది? గ్రీనేనండి. గ్రీనే. ఇక్కడ ఉంది కలరే సేమ్. ఇక్కడ ఉంది ఇంకొకటి. దగ్గర నుంచి చూద్దాం. ఇదండి చాలా పెద్దగా ఉంది. ఒక 2 కాయలు అయితే చాలు, చక్కగా కూర అయిపోతుంది. ఏమో రెగ్యులర్ వంగ. ఇదేమో దానిమ్మ అంతా ట్రిమ్ చేసేసారు. ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగుంటాయి చూడ్డానికి. ఇది నేలలోనే వేశారు. ఇక్కడ మినీ నురహాలు. ఇకంతా కూడా పూల మొక్కలు కుండీల్లో. ఇది జామ, అరటి, ఇలా ఉన్నాయి. మామిడి. మళ్ళీ మందార పూలు కూడా. ఈ మందారం కూడా, ఈ మందారం నా దగ్గర కూడా ఉందండి. భలే పూస్తాయి. మీ దగ్గర ఉందా? నా దగ్గర కూడా ఉంది. కొన్నా నేను విజయవాడలో. రెడ్ జింజీర్ అండి. ఇవి రెడ్ జింజీర్. ఇవి ఊరికే షోకేనా అండి లేకపోతే? షోకేనండి. అలా వస్తాయి పూలు రెడ్ కలర్లో. అన్ని చాలా ఉన్నాయి పూలు అయితే. చాలా ఉన్నాయండి. ఇది అయిపోయింది. కొలియాస్ కూడా బాగున్నాయి. ఇంక ఈ పూలు చూడాలి మీరు. పై చూడండి, నేను తీస్తానండి. తీసారా? ఇది ఒకటే కదా అండి? కాదు. ఇది వేరా? ఇది ఒకటి, ఇది ఒకటి. అవునా? పైది మండ తీయండి, మంచిగా వస్తుంది పువ్వు. ఇవేం ఫ్లవర్స్ అండి? పౌడర్ పఫ్ ఏమంటారండి ఇది? బాటిల్ బ్రష్ అట. బాటిల్లో బ్రష్ చేసి. అవునండి, అచ్చం అట్లాగే ఉంది. మనం బాటిల్లో క్లీన్ చేసుకోవడం ఉంటుందో అలా ఉంది. అందుకనే బాటిల్ బ్రష్ అని పేరు పెట్టారు. అదే. అవును అండి. అదే మీరు అనేది. అది నాకు అయ్యే కానీ అయ్యేని అనుకుంటున్నాను నేను. పౌడర్ పఫ్ అంటే చూడండి ఎన్నోనే. ఎడేనియం రెక్క. కలర్ చాలా బ్రైట్గా ఉందండి. పెద్ద కుండీలో ఉంచారు, సిమెంట్ కుండీల్లో. కొలియాస్. అదే ఇందాక నేనంటే టెకోమా. ఇదొక రంగు, ఇందాక రంగు తీసారు. ఇందాక ఒక రంగు. ఒకటి ఆరెంజ్ ఉంది, ఒకటేమో ఇంకో రంగు తీయలేదు.
ఇదేమో పత్తి మందారం. పత్తి మందారం కదా. అన్ని ట్రిమ్ చేసి పెట్టారు. షాంపూ ఏమంటారు? షాంపూ, జింజర్ షాంపూ. జింజర్ షాంపూ. ఇవి ఇట్లాగా తుంపితే మనకి షాంపూ వస్తుంది, కానీ అయినాక పువ్వు అయిపోవాలా. ఇగో చుక్కమల్లి పింక్. నేను ఎంతమందికి ఇచ్చాను సిటీజీ వాళ్ళకి చుక్కమల్లి. నా దగ్గర కూడా ఉందండి. ఇది బాగుంటుంది. ఇదేమో అది అదేమో ఏమంటారు? నిత్యమల్లి అంటారు. నిత్యమల్లి. నిత్యమల్లి అది దేవుడికి రోజు పెట్టడానికి బాగుంటాయి. ఇదేం చెట్టు అండి? ఇది అదే ఏమో తెల్లగా పూస్తాయండి. కాయలు కూడా వచ్చినాయి. ఒక కాయ తీసుకోండి, ఒక విత్తనం అయితే ఇవ్వండి. కాయ భలే ఉందండి. ఇంకో ఇట్లా గుత్తులు గుత్తులు తెల్లగా వస్తాయి. ఎండకిట్టు అయినాయండి. ఎండ ఒకటే ఉంటుందండి విత్తనం? ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి, 4 ఉంటాయి. ఉంటాయి. 4 ఉంటాయా? ఇది ఒకటి రంగు. భలే ఉంది విత్తనం కూడా. పేరైతే తెలియదా అండి? అదేమన్నాడండి. ఈ స్మెల్ వస్తాయండి పువ్వులు? స్మెల్ వస్తాయి. ఏమోనండి, చూద్దాం. చూడలా లైట్గా. ఇది మినీ ఇక్సోరా. మినీది ఇది మినీ ఇక్సోరా. ఎండకి దెబ్బతింటాం ఇవాళ. రోజు తీసారా? తీసాను. రోజు ఇవి నాటు రోజాలు కదండి? కాదండి, కాశ్మీర్. కాశ్మీర్ రోజా. లోన వీటికి ముళ్ళు ఉండవు కాశ్మీర్ రోజుకి. ఇవి కూడా బాగున్నాయి కలర్స్ కూడా. ఇది ఒకటి అలాంటి తెలుపు. వైట్ బాగుందండి. వైట్ చాలా బాగున్నాయి. వైట్ ఇది చూడండి మీ వెనక దేవగన్నేరు. భలే పూస్తుందండి. గుత్తులు గుత్తులు గుత్తి గుత్తి. ఇదేం మొక్క అండి? ఇదేం మొక్క? అదే ఏమంటారు? అడవి మామిడి. అడవి మామిడా? పొట్టు బాగా వేసారు. ఇవ్వండి, ఇది చేసారా? పూలు బాగా పూస్తాయి ఈ సమ్మర్ లో. బాగా చూడండి ఎంత బాగా వచ్చి. చిన్నది, ఇది చిన్నది, ఇది పెద్దది. దీంట్లో వెరైటీ చిన్నగా ఉన్నాయి చూడండి. ఇగో పెద్దగా, పెద్ద వెరైటీ బాగుందండి. ఇదొకటి ఇగో మెట్ట తామర. ఇది బాగుందండి. వాటర్ లిల్లీ. వాటర్ లిల్లీ పూసాయి ఇక్కడ. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. మెట్ట తామర చూడండి ఎంత బాగుందో. చాలా బాగుందండి. ఇది ఒకటి, మళ్ళీ ఈ ఒకటి, ఈ ఒకటి, మళ్ళీ ఇది ఒకటి కలర్. ఈ కలర్ కూడా బాగుంది. ఇగో ఇప్పుడు పూల అబ్బాయిని పెట్టి ఇవంతా కూడా ఎరువు అంతా ఇలా చేస్తారు. అన్ని అవి కట్ చేసి వాటిలో వేసి మట్టి అన్ని ఎరువు కలిపి పోస్తే మన జూన్ వచ్చే నాటికి ఎరువు అయింది. మళ్ళీ ఎరువు అయిపోతుంది. అది ఈ ఎరువే వాడతారు. ఇక్కడ ఒక అరటి గెల ఉందండి. చాలా పెద్ద చెట్టు. 3 గెలలు. 3 గెలలు ఉన్నాయి మొత్తం. పెద్ద పెద్ద చెట్లు, పెద్ద 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 గెలలు. కోసేయాలండి. ఈ పువ్వు కోసేస్తే గానీ కాయ ఊరదు. అంతేనా? కోసేయాలి పువ్వు. అవునా? ఈ పువ్వు కోసేసి ఇక్కడ జీవామృతం కనుక కడితే ఇంకా బాగా ఊరుతాయండి. అయితే మీకు నేలలో ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెద్ద ఇబ్బంది ఉండదు, కానీ ఇంకా తొందరగా బాగా బలంగా ఉంటాయంట అవి. జీవామృతం ఈ పువ్వు తెంపేసి అక్కడ కట్టాలి. కడితే బాగుంటుంది. ఆర్నమెంటల్ అరటి. ఇవి ఆకులు ఎందుకండి తీసేశారు? అన్ని బాగా దారిలో ఉన్నాయని ఎందుకని తీసారు. అవునా? ఈ కలరు కూడా ఆకు పైన ఇలా కలర్ వస్తాయి ఆర్నమెంటల్ అరటికి. ఇది ఒక మందారం బాగుంటుంది. టికోమా ఇంకో రంగు, మూడోది టికోమా. ఈ కలర్ కూడా చాలా బాగుందండి. పాలకూర అంతా కూడా ఇక్కడ వేసారు. బాగుంది.
ఓకే. చూసారు కదండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే నా ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ గార్డెనింగ్. బాయ్ బాయ్.